దివంగత నేత పి జనార్దన్ రెడ్డి 5వ వర్ధంతి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగింది. అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మిక నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పి జనార్దన్ రెడ్డి అనతి కాలంలోనే మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా జన్నన్న అని పిలిస్తే చాలు నేనున్నానంటూ ఆదుకునేవారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజల పక్షాన పోరాడిన జనార్దన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజునే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన 5వ వర్ధంతి కార్యక్రమం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగింది. బొత్స సత్యనారాయణ, పీజేఆర్ సతీమణి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి బొత్స సత్యనారాయణ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు పీజేఆర్ చేసిన సేవల్ని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు తప్పించారని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా రాజకీయాల్లో పీజేఆర్ చెరగని ముద్ర వేశారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పీజేఆర్ చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం, కృష్ణా థర్డ్ ఫేజ్ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. సేవలకు గుర్తింపుగా మెట్రో రైల్ ప్రాజెక్టుకు పీజేఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని హామీ ఇచ్చారు. జనార్దన్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి. పేదవాడికి ఏదైనా సరే చిన్న ఇబ్బంది వచ్చిందంటే అది పేదవాడి ఇబ్బంది కాదు, అది నా తాలూకా ఇబ్బంది, నా కుటుంబం తాలూకా ఇబ్బంది అని చెప్పని వెంటనే స్పందించిన వ్యక్తి ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నారంటే అది మొట్టమొదటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అనడంలో ఎవరికి ఏ విధమైన అతిశయోక్తి లేదు. మెమోరియల్ డిస్కషన్ వచ్చి నేను ప్రభుత్వంతో మాట్లాడతాను. నేను రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ కార్యక్రమంలో ఏదో ఒకటి ఆయన పేరు మీద తిరస్థాయిగా ఉండే కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటాను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఆయన తాలూకా స్నేహితుడిగా నేను రెస్పాన్సిబుల్ తీసుకొని చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని విష్ణు ప్రారంభించారు. పేద ప్రజల గుండెల్లో పీజేఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన ఆశయ సిద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని చెప్పారు. ఎందరో నాయకులు చనిపోతారు, కానీ నాన్నగారు చనిపోతే ఒక గుడి కట్టించారు. ఇంతవరకే భారతదేశంలో ఏ నాయకుడికి జరగలేదు. కాబట్టి ఈరోజు ప్రతి కార్మికులు, ప్రతి బస్తీలకి పేదవాళ్ళందరూ నాన్నగారిని గుర్తు చేసుకొని ఇక్కడ వచ్చి శ్రద్ధాంజలి తెలుపుకొని అన్నదాన కార్యక్రమంకి వస్తారు. పీజేఆర్ వర్ధంతి కార్యక్రమానికి సిటీ నుంచే కాక ఇతర జిల్లాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు నివాళులర్పించారు.